హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్పోడు అంటే అంత గొప్పవాడు. రాత్ర పరిశుద్ధుడు అని మాట చెప్పమన్నారు. ఇవాళ క్రిస్టఫర్ ఏం చదివాడు? 99లో పరిశుద్ధుడు 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 అని ఉంది. వాళ్ళు ఒక పాట పాడారు, అందులో కూడా పరిశుద్ధుడు అని ఉంది. ఏంటండి దేవుడు మనల్ని ఎలాగ నడిపిస్తున్నాడో దేవునికే మహిమ కలుగును గాక. అంటే ఈ మాటలో ఎవరికో ఏదో మేలే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు రాసిన పత్రిక చూసుకుందాము. 1 పేతురు 14, 15, 16 వచనాలు అందరం కలిసి చదువుకుందామండి. అందరం కలిసి చదువుకుందాం. దేవుని మాట ఇది మనకు మంచిది. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ ఈ మాట ఏం చెప్తున్నారంటే రేపటి నుంచి మనకి 21 రోజు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. దానికి ముందు ఏం చేయాలట? మనం దిద్దుకొని పరిశుద్ధులుగా మారాలి. ఇది ఇప్పుడు మనకు అవసరం కాబట్టి రాత్రి నాకు చెప్పాను, నేను పరిశుద్ధుడిని అని చెప్పిన మాట. ఇప్పుడు మనం ఇందా చదువుకున్న మాటలు, ఈ మాటలు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందులో ఏముందంటే నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, ముందు మనం రక్షించబడకుండా ఉన్నప్పుడు చేసిన పనులు ఇప్పుడు చేయకుండా ప్రవర్తింపక, అక్కడ ఏం చెప్తున్నా? ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి పరిశుద్ధత, హృదయంలో పరిశుద్ధత ఉండాలి, మాటల్లో పరిశుద్ధత ఉండాలి, క్రియల్లో పరిశుద్ధత ఉండాలి. ప్రతి విషయాల్లో కూడా దేవునికి మహిమ వచ్చేలాగా మన జీవితాలు ఉండాలి, పరిశుద్ధులంగా మారిపోవాలి. అప్పుడు మన ప్రార్థన ఆలకించి ఏం చేస్తాడు? దేవుడు తిరిగి జవాబిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్గమకాండంలో మోషేతో మాటలు చెప్తున్నాడు దేవుడు. అక్కడ ఆ పర్వతం ఎక్కినప్పుడు ఒక మేర ఏర్పాటు చేయబడదు. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళను పైకి రాకూడదు, వస్తే చనిపోతారు. ఏంటండి, ఏ విధమైనటువంటిది కూడా పైకి వస్తే మాత్రం చనిపోతారు. అక్కడ ఇశ్రాయేలుకి యెహోవా ప్రత్యక్షమయ్యాడు. అది వాళ్ళు చూశారు. అందుకు వాళ్ళు అగ్నితో ప్రత్యక్షమయ్యాడు కాబట్టి చూస్తే చచ్చిపోతారు. కాబట్టి ఆ పర్వతాన్ని ఎక్కకూడదు ఆ రోజుల్లో. ఇప్పుడు యేసుక్రీస్తుని బట్టి మనం అందరినీ కూడా ఆయన ఆలయంలోకి వచ్చాం. ఆ దినాల్లో ఆయన మహిమ నిలబడేది. అక్కడ ఆయన మహిమ నిలబడేది. ఆ మహిమ బట్టి వారు భయపడేవారు. కొంతమంది అయితే మేము రాము, నీవే మాట్లాడనివారు. అలాంటి పరిశుద్ధత కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎంత భాగ్యం అది. పాపాలు చేస్తారు, ఇష్టం వచ్చినట్లుగా పాపాలు చేస్తారు, అన్యాయాలు అక్రమాలు చేస్తారు. కానీ వాటన్నిటికీ లెక్క ఇక్కడే అప్పచెప్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చూస్తున్నాం బైబిల్లో హామానికి ఎంత భయంకరమైన శిక్ష వచ్చింది చూస్తున్నాం. మొర్దెకైన దేవుడు ఎలాగ హెచ్చించాడు. దానియేలుకి ఎలాంటి విజయం వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేశాడు. ఇలా చూస్తే పరిశుద్ధుల్ని దేవుడు కాపాడుకుంటా వస్తూనే ఉన్నాడు. నేను మిమ్మల్ని కాపాడుతాను, మీరు నాకు పిల్లలు, నేను మీ దేవుడిని, ఇలా చెప్తూనే ఉన్నాడు. ఆదికాండం నుంచి నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం. ఎవరిని పరిశుద్ధులుగా లేవికాండం, సంఖ్యాకాండంలో అయితే పిలిచారు. మీ ఇంట్లోంచి యవ్వనస్తులు ఇంతమంది, మీ ఇంట్లోంచి యవ్వనస్తులు ఇంతమంది, మీ ఇంట్లో యవ్వనస్తులు ఇంతమంది. ఎంతమంది? 24, 25 సంవత్సరాలు యవ్వనస్తులు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని కొరకు పోరాడాలి అని చెప్పాడు దేవుడు మోషేతో. అది వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఒక్కొక్క గోత్రంలోంచి 70,000 మంది, 80,000 మంది ఏంటండి ఇలాగా బయలుదేరి వారు గోత్రాల చొప్పున వాళ్ళు వచ్చారు. లేవి గోత్రం,
ఏంటంటే ఇస్సాకారు గోత్రం, యూదా గోత్రం, ఇలాగా 12 గోత్రాల నుంచి వచ్చారు. అలాగే ఇంకా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కూడా అనేక లక్షల మంది అయ్యారు. వీరు యెహోవాకి ప్రతిష్ఠిత చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రతిష్ఠిత చేసుకున్న వారు దేవుని మాట తప్ప ఇంకే మాట కూడా వినలేదు. వాళ్ళు దేవుని మాట తప్ప ఇంకే మాట వినలేదు. దేవుని కొరకు బ్రతికారు, అలాగే జీవించారు. తర్వాత వాళ్ళు చనిపోయారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు అలాగే పాటించారు. పాటించలేని స్థలాల్లో దేవుడు అగ్ని కురిపించాడు. ఎక్కడ పాటించలేదు? మోషే మీద, అహరోను మీద అబీరాము దాతానాలు తిరగబడ్డారు. ఎప్పుడైతే తిరగబడ్డారో భూమి అట నోరు తెరిచిందంట. నెరలు విడిచి, నెరలంటే బద్దలైపోవడం, నెరలు విడిచి నోరు తెరిచిందట. అందులోకి 200 మంది కుటుంబాలు వెళ్ళిపోయాయి. అంటే ఏం చేశారు? వాళ్ళు దేవుని సేవకుల మీద, పరిశుద్ధుల మీద తిరగబడ్డారు కాబట్టి వారు పిల్లలు, కోరాహు కుటుంబం ఏమైందంటే ఇవన్నీ చూసి భయంతో వాళ్ళు బ్రతికారు. దేవుని కొరకు భయంతో బ్రతికి దేవుడు ఎవరా అని చూపించారు ఇతరులకి. వారిని దేవుడు హెచ్చించాడు. కోరాహు కుమారుల్ని పాటలు పాడారు. కీర్తనలో వాళ్ళు కోరాహు కుమారులు పాటలు పాడారు. వాళ్ళు అలాగ వారు పవిత్రను కాపాడుకొని పరిశుద్ధులుగా జీవించి దేవునికి మహిమగా జీవించారు. వారు పితరులతో పాటు కూడా వాళ్ళు కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళకి చెప్తున్నారు, పిల్లలకి చెప్పారు ఎక్కడ కట్టమని. ఇక్కడ భాస్కంగా వాక్యం కట్టాలి, ఇక్కడ కుడి చేతి మీద ఇక్కడ కట్టాలి వాక్యం. మీ పిల్లలకు చెప్పండి, వారు వాళ్ళ పిల్లలకు చెప్తారు నేను దేవుడిని. దేవుడని యెహోవా మోషేతో చెప్పినప్పుడు మోషే ప్రజలకు చెప్పి సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు పేతురు రాస్తున్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని అక్కడ పేతురు రాసిన పత్రికలో రాయిస్తున్నాడు. ఇప్పుడు ఒక మాట చూసుకుందాము. నిర్గమకాండం 19వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. నిర్గమకాండం 19వ అధ్యాయం. ఆ పర్వతం చూస్తే దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళు కిందనే ఉండి చూస్తున్నారు. ఆయన ఎలాగుందంట, అప్పుడు 3వ నాటికి సిద్ధంగా ఉండుడి మెరుపులు, ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘమును, బోర యొక్క మహాధ్వనియు కలగా పాలెంలోని ప్రజలందరూ వణికిరట. అందుకు వణికి ఏం చేశారు? పాపం చేయడం మానేశారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు, అలాగే 21 రోజు, తర్వాత 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నప్పుడు కొన్ని ఉంటాయి అక్కడ. కాబట్టి అవన్నీ కూడా పాటించాలి. ఏ పురుషుడు కూడా స్త్రీలను చేరకూడదు. తర్వాత 3వ నాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతం మీద ముందు రావాలి. ఉదయం అయినప్పుడు సిద్ధపడి అక్కడికి వచ్చి ఎప్పుడైతే వాళ్ళు నిల్చున్నారో దేవుని యొక్క ప్రత్యక్షతను వారు చూశారు. అటువంటి ప్రత్యక్షతను చూడాలంటే పరిశుద్ధులై ఉండాలి. మీరు పరిశుద్ధులై ఉండాలి. నేను పరిశుద్ధుడిని, పాతవి మళ్ళీ ఆచరించొద్దు. పూర్వం మీరు చేసినవి తాగుడే కానీ, దొంగతనాలే కానీ, అబద్ధాలే కానీ, వ్యభిచారాలే కానీ, పేకాట్లు, సినిమాలే కానీ, దేవుడికి విరోధమైన ఏది మీ దేహంలో ఉండకూడదు అని దేవుడు మోషేతో చెప్పాడు. ఇక్కడ పేతురు కూడా చెప్తున్నాడు. కాబట్టి మనం అలాగుంటే ఈ భయంకరమైన చావులు, ఈ భయంకరమైన రోగాలు, ఈ భయంకరమైన మరణాలు, భయంకరమైన కుట్రలు, ఇవన్నిట్లో కూడా మనల్ని విడిపిస్తాడు. ఎలాగ విడిపిస్తాడు? మనం చెప్పుకున్నాం కదా, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను. పరిశుద్ధత ముఖ్యం. ఎంత డబ్బు ముఖ్యం కాదు, లేకపోతే ఇంత మనుషులు అక్కర్లేదు, దేవుడికి విరోధమైన మనుషులు అక్కర్లేదు, దేవుడికి ఇష్టమైన జీవితాలు జీవిస్తున్నటువంటి వ్యక్తులు అక్కర్లేదు. దేవుడికి ఇష్టమైన మనుషులు కావాలి. వాళ్ళ కోసం ఆయన ఏం చేస్తాడు? ఎంత దూరమైనా వాళ్ళని కనిపెట్టి కాపాడి వాళ్ళని రక్షించుకుంటాడు దేవుడు. అందుకే 99 నీతిమంతులు వదిలేసి ఒక్క గొర్రె ఎక్కడ చిక్కుకుంది? ముళ్ళ కంపంలో చిక్కుకుంది. దాన్ని జాగ్రత్తగా ముళ్ళు నుంచి తప్పించి బయట తీసుకొచ్చి భుజాల మీద వేసుకొని వచ్చినటువంటి ఆ మహాదేవుడు ఎందుకు అలా చేశాడు? ఆ గొర్రె నాది కాబట్టి ఆయన ఏం చేశాడు? వెతుక్కుంటా వెళ్ళి ఆయన తీసుకొచ్చి తన మందలో చేర్చుకున్నాడు. అటువంటి జీవితం కావాలంటే పరిశుద్ధత కలిగే ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి.
ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉంటారో, ఎలాగొస్తుందండి పరిశుద్ధత అంటే? దేవుని వాక్యం చదవండి, మీ హృదయం పరిశుద్ధంగా ఉంచుకోండి. ఎప్పుడైతే మీ హృదయం పరిశుద్ధంగా ఉండి దేవుని వాక్యం మీరు గంటల కొలది చదువుతారో, దేవుడే మీతో మాట్లాడతారు. మీరు చెప్పే ప్రతి మాట జరుగుతుంది. అలాగ జీవిస్తే మీరు చెప్పే ప్రతి మాట జరుగుతుంది. కాబట్టి ఇలాగ జీవించడం నేర్చుకుంటే, అంతేకాదు మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఒక మనుషుడు 1,00,000 రూపాయలు ఇస్తాడు నెలకి జీతం, ఆయన ఎంతైనా మీకు ఇవ్వగలడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. మీకు ఇప్పుడు 4 లక్షలు అవసరం అయితే 1,00,000 జీతం మీకు ఏం సరిపోతుంది? ఏం సరిపోతుంది? ఇచ్చినోడు వైపు చూడాలి కానీ ఇవ్వలేని వాళ్ళపై అలా చూస్తుంటారు. ఇవ్వడం ఏంటండి, ఈ నెల ఆ నెల ఆ నెల నాలు తిప్పేసి ఇంకేవే ఇవ్వడం. ఇచ్చేవాడు నమ్మకమైన వాడు కాబట్టి ఆయన నీకు ఎంతైనా ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ప్రాణం సృష్టికర్త నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీకేమి చేయడు? ఆయన మాటలు ఆలకించడం, ఆయన వాగ్దానాలు ఆలకించడం, ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తాం. ఆ మాటలు ఇక్కడ చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలును వదిలేశాడా? దేవుడు ఏం చెప్పాడు? మీకున్న 100 ఎకరాల పొలం ఉంది కదా, 6 సంవత్సరాలు పండించుకోండి, 7వ సంవత్సరం పరదేశాలకు వదిలేయండి. మనం ఎవరైనా వెళ్తేప్పుడు మనకు ఎవరు దొరకపోతే అప్పుడు ఏం చేస్తాం? రోడ్డు మీదనే కూర్చుంటాం, అంతే కదా. అదే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం, చక్కగా భోజనం పెడతారు, తింటాం, పడుకుంటాం, అన్నీ చేస్తాం కదా. కొంతమంది బాధలు పడుతుంటారు ఊరు వెళ్ళేటప్పుడు. ఆ ఊర్లో వెళ్ళినప్పుడు బాధలు పడతారు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, పరదేశులకి ఆహారాన్ని పెట్టండి, పక్షులకి, కోళ్ళకి, జంతువులకి అన్నిటికీ ఆ సంవత్సరం పంట అంతా మీరు వదిలేయండి, అందులో ఒక గింజ తీసుకోకూడదు. అలా విన్నారు వాళ్ళు. ఏమైపోయింది? వందల ఎకరాల పొలాలు ఎక్కువైపోయి వాళ్ళు. తర్వాత 10వ వంతు లేవీలకి ఇచ్చాను అన్నారు. దేవుడు అలా వాళ్ళు ఇచ్చేసారు. అలాగా అది ఎక్కువైపోతుంది, వీళ్ళకి ఎక్కువైపోతుంది, వాళ్ళకి ఎక్కువైపోతుంది. అలా దీవించబడ్డారు వాళ్ళు. మోషే చెప్పిన మాటలు విన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. సేవకులైనా మనుషులైనా ఎవరైనా సరే నీతిగా లేని బ్రతుకు దేవుడికి ఇష్టం లేదు. ఏంటండి, మీకు మేలు కలగాలి, అప్పుడు దేవుడు మహిమపరుస్తారు, అంతే కదా. దేవుడు మహిమపరుస్తారు. ఇప్పుడు మేలు కలిగింది పాలుకి. ఏమని చెప్తున్నాడు? దేవుడు చేశాడు, దేవుడు చేశాడనే చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు మహిమ రావడం చూసుకోవాలి. ఇలాంటి అసూయ పరులు ఉంటే బాబు వాళ్ళకి నమస్కారం పెట్టి దూరంగా వెళ్ళిపోవాలి ఎప్పుడు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎదుటివాడు మేలు వార్చలేనోడితో కలిసి భోజనం చేయకూడదు. దేవుడు ఎందుకో నన్ను నష్టమాను రమ్మంటున్నాడు. మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, అమ్మ మా ఇంటికి రండి అని. నేను వెళ్ళలేదు, పిలిచినా వెళ్ళలేదు. అక్కడెక్కడ హోటల్లో భోంచేసాం, చక్కగా ఇంటికి వచ్చేసాం. ఏంటి నా మనసు ఒప్పట్లేదు. ఎదుటివాని మేలు వార్చలేని వాడితో కలిసి భోజనం చేయకూడదని ఎవరు చెప్పారు? చెప్తారా? సొలొమోను మహారాజు చెప్పాడు. ధనవంతుడు, చక్రవర్తి, అటువంటి వ్యక్తి చెప్తున్న మాటలు. ఇలాగ మనం చూసుకోవాలి. ఎక్కడైనా ఎవరైనా పెట్టేస్తున్నా తినేయకూడదు. ఏంటండి, ఇలాంటి విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రత్యక్షతలో కోరుకోవడం నేర్చుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం ఎలా పొందుకుంటాం? మనం పరిశుద్ధులుగా ఉంటేనే పొందుకోగలం. ఎవరు ఇవ్వక్కర్లేదు, ఆయన ఇస్తాడు ఆస్తి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దగ్గర ఒక మాట తీసుకోండి. మీరు ఎప్పుడైనా మీకు లేదనుకోండి, నువ్వు ఈ మాట ఇచ్చావు కదా, ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అడిగినప్పుడు ఏం జరుగుతుంది తెలిసినా? 1 గంటలో వస్తువు మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఎవరు ఇచ్చారు? మీ నాన్న, మీ అమ్మగారా, మీ అత్తగారా, మామగారా, మీ అన్నదమ్ములా, మీ కొడుకులా, పిల్లలా? ఎవరిచ్చారు మాట? దేవుడిచ్చాడు మాట. మాట తప్పని దేవుడు మనకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లేవీకాండం చూసుకుందామండి. 20వ అధ్యాయం 25, 26 వచనాలు. పురుషుని ఎందే కానీ ఇందేమి, స్త్రీ ఎందేమి కర్ణపిశాచి అయినను సోది అయినను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలని, వారిని రాళ్లతో కొట్టవలని తమ శిక్షకు తామే కారకులు. ఇటువంటి చిల్లంగులు, మంత్రాలు దేవుడు ఎన్నోసార్లు లేవీకాండం, నిర్గమకాండం, ఏంటండి సంఖ్యాకాండం, ఇంకా ద్వితోపదేశకాండం రాశాడు. కర్ణ పిశాచులు గల వారికి, చిల్లంగ వారికి ఏమంట? మరణానికి పాత్రులు.
సౌలు దేని కోరాడు? దేని కోరాడు? ఎప్పుడైతే ఆ పిశాచ ఆ చిల్లంగల్ దాని ఇంటికి వెళ్ళాడో మరుసటి రోజే చచ్చిపోయాడు. ఏంటండి, ఈట పెట్టుకొని ఆ ఈట మీద ఇలా పడిపోయాడు. ఇటువంటి వాళ్ళకి మరణానికి పాత్రలు. సౌలు దేవుడు అభిషేకించిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? కర్ణ పిశాచ దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? కొన్ని పక్షుల్లో, కొన్ని ప్రాకే పురుగుల్లో మీరు తినకూడనివి ఇవి. ఎందుకు? నేను పరిశుద్ధుడిని, అందుకు మీరు తినకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను. కాబట్టి నేను చెప్పిన జంతువుల్లో కొన్ని తినకూడదు. మీరు పరిశుద్ధులై ఉండాలంటే ఇది జ్ఞాపకం చేసుకోవాలి, తినకూడదు. యెహోవాను నేను పరిశుద్ధుడును, మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, ఇటువంటి పనులు మీకు ఉండకూడదు. తినకూడని, ఎంత ప్రమాదమైన మనకు అక్కర్లేదు. అవి తినకూడదు. యెషయా గ్రంథంలో రాస్తారు, అక్కడ పంది మాంసం తింటూ ఇటుకల మీద ధూపం వేస్తూ నాకు అసహ్యమైన చేస్తున్నారు కాబట్టి నా అగ్ని బయలుదేరి మిమ్మల్ని తగలబెడుతుంది అని అక్కడ రాసి పెట్టారు. ఎంత భయంకరమైన మాట అది! ఎంత అసహ్యకరమైన పని! దేవుడికి ఇష్టం లేదు, నేను ఇష్టపడను. ప్రత్యేకించబడిన జనాంగం మనం. అలాగ జీవించడం నేర్చుకోవాలి. పరిశుద్ధతను కోరుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు శూన్యములో, మిగతాది పూర్తి చేయండి, అది ఏచండి, సమస్తమును చేసెను. అయితే మీకు చేయడా? చాలామంది ఏంటి ఇంకా అవ్వలేదు. కాలాలు సమయాలు తండ్రి చేతిలో ఉన్నాయి. యేసు ప్రభు చెప్తున్న మాటలవి. కాలము సమయము తండ్రి చేతిలో ఉంది. ఒక పాస్టర్ గారికి ఒక ఊరు వెళ్తే అసలు ఇల్లే ఇవ్వలేదట, ఇల్లు అద్దెకి ఇవ్వలేదట. అద్దెకి ఇవ్వకపోతే తిరిగి పాపం చెట్టు కింద భార్య, 3 పిల్లలు. ఆయన ఏంటండి, ఏవో కుండలతో అన్నం వండుకొని తినడం, అక్కడే పడుకోవడం, ఇలా చేస్తున్నారు. అయితే ఆ ఊర్లో పెద్ద బిల్డింగు, ఒక 2 ఎకరాల్లో బిల్డింగ్ కట్టించాడు. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఏంటంటే ఇంట్లోకి వస్తే చాలు చచ్చిపోతున్నారు. అందుకని ఏం చేస్తారు, మొత్తం తలుపులు వేసేసి ఆ గేట్లు వేసేసి అటు చూడరట ఆ ఊర్లో వాళ్ళు. ఎందుకు అంత భయం? ఎంతోమంది చనిపోయారు. అయ్యేసరికి ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మీకు ఈ చెట్టు కింద ఉంటున్నారు కదా అంటే, పాస్టర్ చచ్చిపోవాలని ఉద్దేశం వాళ్ళది, అంతేగాని వాళ్ళకి ఏదో ప్రేమతో ఇచ్చే ఉద్దేశం కాదు. కాబట్టి ఏం చేశారు, చెట్టు కింద ఎందుకు ఉంటున్నారు, పలానా దగ్గర ఇల్లు ఉంది, మీరు వెళ్ళండి అక్కడికి అని అంటున్నారు. వెళ్ళండి అంటే, నిజంగా దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు ఇస్తే తప్పకుండా నాకు ఇస్తాడు, నేను చచ్చిపోవాలంటే తప్పకుండా చచ్చిపోతానని చెప్పి, నేను వెళ్తానని చెప్పి ఆ వ్యక్తి దగ్గర అడిగి రాయించుకున్నాడు. ముందు ఏంటండి, నీకు ఇచ్చేస్తున్నాం ఈ ఆస్తి, ఇదిగో మొత్తం రాసేస్తున్నాం అని చెప్పేసి రాయించుకున్నాడు. ఆయన ఏమో రాయించుకున్నాడు, చచ్చిపోతున్నా మీద పెట్టద్దు అనేసి ఆయన రాయించుకున్నాడు. ఇలాగ ఇద్దరికీ జరిగింది. ఆఖరికి ఆ ఇంట్లోకి వెళ్ళగానే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దేవుని వెలుగు 5 మీద కూడా ఇలాగా ప్రకాశిస్తుంది. 5 మీద కూడా ఉంది. అది ఏం చేస్తుంది, వచ్చి భయంకరంగా అరుస్తూ ఏంటండి చప్పట్లు కొడుతూ నేను చంపేస్తాను అంటుంది. అలాంటి భయంకరమైన సమయంలో దేవుని వైపు చూశారు. ఏంటంటే 1 రోజు అయింది చచ్చిపోలేదు, 2 రోజులు అయింది చచ్చిపోలేదు, 3 రోజులు అయింది చచ్చిపోలేదు, 7 రోజులు అయింది చచ్చిపోలేదు. ఏంటండి ఆఖరి భయపడి నీకు దండం బాబు అనుకొని వెళ్ళిపోయింది. తర్వాత సామాన్లన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో చక్కగా అనుకొని ఒక చర్చి మొదలుపెట్టి ఎంతో ఆ ఊరికి ఉపకారిగా మారిపోయాడు. ఎన్ని రోజులు ఇచ్చాడు దేవుడు, ఏమీ లేనివాడికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అన్య జనాంగాలతో సహా పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. మారు మనసు రక్షణ పొందారు. ఎంత సంతోషం! మీ జీవితాల్లో లేట్ అవుతుందంటే దేవుడు కృప, ఏదో జరుగుతుంది, దేవుడు ఏదో మేలు చేస్తున్నాడు. దేవుడు ఆయన వైపు చూడండి, తప్పకుండా మిమ్మల్ని విడిపిస్తాడు దేవుడు. కానీ మీరు ఎలాగ ఉండాలి, పరిశుద్ధులుగా జీవించాలి. మాటలే కానీ
తలంపులే కానీ ఆలోచనలే కానీ ఎదుటి వాళ్ళకి కీడు చేద్దామన్న మాట రాకూడదు మీ నోటమ్మట. వాళ్ళు బాగుపడితే మనకి ఇంత పెడతారు, పక్కోడు లేనోడికైనా ఇంత పెడతారు. వాళ్ళు పాడైపోతే మనకి ఏమొస్తుంది? అయితే దుర్మార్గులు తప్పకుండా నాశనం అయిపోతారు. దేవుడే చెప్తున్నాడు ఏంటండి, భయం లేకుండా నీతిమంతుల్ని, యథార్థవంతుల్ని, నిర్దోషుల్ని, అల్లరి పెట్టే వాళ్ళని వదలడు దేవుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు 25వ అధ్యాయంలో, కావున మీరు పవిత్ర జంతువులకు అపవిత్రత జంతువులకును, పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలను. అపవిత్రమైనది నేను మీకు వేరు చేసిన ఏ జంతువులైనా కానీ, ఏ పక్షిని కానీ, నేల మీద ప్రాకు దేని వలనైనా కానీ మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడును. మీరు నా వారై ఉండినట్లు అన్య జనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. కాబట్టి మనుషులతో సహవాసం చేసినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి, మాట్లాడాలి. భూమి మీద ఉన్న వాళ్ళు చాలామంది అన్యజనులు ఉన్నారు. వాళ్ళని దేవుడే ప్రేమిస్తున్నాడు. వర్షం ఇస్తున్నాడు, గాలి ఇస్తున్నాడు, అగ్ని ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ఇక్కడ ఇతను ఏమంటున్నాడంటే, దేవుడిని నేను చూశాను. ఏంటండి, మృతి నొందిన ఆ రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయు అంచులు దేవాలయం నిండుకొనిను. ఆయనకు పైగా శరాపులు నిల్చుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటుతో తన కాళ్లను కప్పుకొనుచు రెంటుతో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని చెప్పి అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారు కంఠస్వరం వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూమం చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అంటే ఏం చూశాడు? దేవుడు ఎంత పరిశుద్ధుడో చూశాడు. అక్కడ ఏం జరుగుతుందో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఆ పెద్ద దూతలు రెంటుతో కళ్ళు కప్పుకొని, రెంటుతో కాళ్ళు ముడుచుకొని, రెంటుతో ఎగురుతూ గాన ప్రతిగానాలు చేయడం చూశారు. ఏంటంటే మొత్తం మందిరం అంతా నిండిపోయింది. ఆయన అంచులు అంటే గడప, ఆయన వారి కంఠస్వరము గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరం ధూమం చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఏమి కనబడ్డది ఇతనికి? ఎప్పుడైతే ఆ పరిస్థితి చూశాడో, నేను మంచివాడిని కాదు, అపవిత్రమైన పెదవులు గలవాడంటే అబద్ధాలు నాలో ఉన్నాయి. అబద్ధాలు కలిగినటువంటి వ్యక్తిని, మోసాలు చేసినటువంటి వ్యక్తిని, ఇటువంటి వ్యక్తిని తెలుసుకున్నాడు. నేను పాపిని అంటే ఆ శరాపుల్లోని దూత దేవుని యొక్క బలిపీఠం దగ్గర నుంచి ఒక కారుతో నిప్పు తీసుకొచ్చి పెదాల మీద పెట్టగానే పరిశుద్ధుడయ్యాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, నేనేం చేసేదని అంటున్నాడు. దేవుడు అన్నాడు, నా నిమిత్తము ఎవరు పోతారు? దేవుడికి అది ఇష్టం. నా నిమిత్తము ఎవరు పోతారు? ఇప్పుడు నీకు రక్షణ ఇచ్చాను కదా, నీ పెదాలు ముట్టుకున్నాను కదా, నువ్వు నా కోసం ఏం చేస్తావంటే నేను పోతాను అంటే అప్పుడుకి ఇశ్రాయేలు మాట వినడం లేదు. చెవులతో ఏం చెప్తున్నారు ఇక్కడ 9వ వచనం, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనుకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనులు హృదయం క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ఇప్పుడు ఈ విధంగా చెప్పడానికి వెళ్ళమని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడూ విడిచిపెట్టడం. ఇంట్లో బిడ్డలు ఉన్నారంటే ఏ పనైనా చెయ్యాలి. బాబు ఆ గ్లాస్ అందుకో, లేకపోతే ఆ నీళ్ళు కావాలందుకో, లేకపోతే వాళ్ళందు అందుకో అంటే అప్పుడు చిన్నపిల్లలు చేయరా? చేస్తారు తప్పకుండా. అటువంటి స్వతంత్రం మన నుంచి కోరుకుంటున్నాడు దేవుడు. ఏంటండి, నేను చెప్పింది మీరు చేయవలసిందే. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వెళ్ళాడు చెప్పడానికి, దేవునికి మహిమ కలుగునుగాక. అపవిత్రమైన వాడిని పరిశుద్ధపరిచి
తెలియనటువంటి వ్యక్తి దేవుడు ఎంత గనుడో ఎంత గొప్పోడో. ఆ మందిరం ధూమము చేత నిండి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరలోకంలో ఏముంటుందో తెలుసునండి, మేఘంలాగా ఉంటుంది. మొత్తం ప్రతి స్థలాల్లో కూడా మేఘాలు, చల్లటి చిక్కని మేఘం. ఆ మేఘాల్లోని దేవుని దూతలు కనబడతారు, క్లియర్గా కనబడతారు. ఇప్పుడు ఏదైనా మేఘం అడ్డొచ్చిందంటే ఏమి మనకు కనబడదు. ఒక చంద్రుడు ఉన్నాడు అనుకోండి, మేఘాలు వెళ్ళిపోతాయి, అలాగా కప్పబడుతుంది. చూసారా మీరు? అవునా కాదా? కప్పబడుతుంది. ఆ మేఘం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్లియర్గా చంద్రుడు కనబడతాడు. అక్కడ అలాగ ఉండదు, క్లియర్గా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎత్తెత్తు మనుషులు, చాలా ఎత్తు మనుషులు. ఎలా ఉంటాం? చీమల్లాగా ఉంటాం మనం, చీమల్లాగా మనం ఉంటాం. అంత పెద్ద దూతల వాళ్ళు. ఏంటంటే రెక్కలు, పెద్ద రెక్కలు. నేను చూశాను మా ఇంట్లో పిడుగు పడినప్పుడు, వీళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు అనేక సార్లు నేను దేవుని దూతల్ని చూశాను. దేవుని పరలోకం నన్ను అనేక సార్లు తీసుకెళ్ళాను. అక్కడ దేవుని స్వరం వినబడుతుంది. అక్కడ ఎలా తీసుకెళ్తారు? ఒక నది ఒడ్డున నేను ఉన్నట్లుగా చూస్తాను. అక్కడ చాలా పువ్వులతో ఉంటుంది నది పారుతూనే ఉంటుంది. అక్కడ ఆయన దిగడం ముందు కాలు కనబడతాయి, అలాగా అంగీ కనబడి పై ముఖం అంతా కనబడుతుంది. రాగానే నా చెయ్యి ఇలా పట్టుకొని పైకి తీసుకెళ్తాను. సగం తోవలోకి వెళ్ళిందాక కింద కనబడుతున్నా, అక్కడ నుంచి ఏమీ కనబడవు. అక్కడి నుంచి పరలోకం కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత సంతోషం అంటే మళ్ళీ రావాలనిపించదు. ఏంటి అలాగ అన్నాను కాబట్టి ఏం చేశారు? సార్ వచ్చేస్తాను అన్నాను 3 రోజులు. అసలు మనుషుల లోకంలోనే లేని నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన దగ్గర నుంచి ఒక హస్తం వచ్చి ఇంకా నీ పని ఉందని చెప్పారు. అప్పుడు మామూలు నా హృదయం, మామూలు మనుషులు చూడడం, మాట్లాడడం, ఇలాంటివన్నీ జరిగాయి. దేవుడు అంత గొప్పోడు. ఆయన చూస్తే పాపం మరలి చేయరు. ఏంటండి, ఎవరైనా అన్యాయంగా ఏదైనా ఇస్తే పుచ్చుకోరు. ఎందుకు? ఆయన అంత గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. పాపం అంటే మళ్ళీ చేయరు మీరు చూస్తే మాత్రం. అందుకని నాకు కనపడు ప్రభా, నాకు కనపడు అంటే తప్పకుండా మీకు కనపడతాడు. ఆయన మనకు తండ్రి, ఆయన మనకు దేవుడు, ఆయన మనకు రాజు. తప్పకుండా మీకు కనపడతాడు. ఆయన అడగండి, తప్పకుండా కనబడతాడు. లేట్ అయినా అడగండి, నేను నీ కుమార్తెనేనా, నేను నీ కుమారుడినేనా, నాకెందుకు కనబడలేదు నువ్వు అడగండి. దేవుడు మాట్లాడతాడు. ఆయన స్వరం వినబడుతుంది కష్టాల్లో. ఏంటంటే కష్టాల్లో స్వరం వినబడుతుంది. నేను ఏమనుకున్నానంటే హిందువులో కలిసిపోతానేమో అనుకునేది. నాకు వచ్చిన బాధలు, భయంకరమైన శ్రమలు. నాకు కనిపించిన దేవుడు మీకు కనిపించడా అని నేను అడుగుతున్నాను ఇప్పుడు. కాబట్టి కనిపించాలి. మీకు ఎప్పుడైతే దేవుడు కార్యం చేస్తున్నాడో, మీ ప్రార్థన ఆలకించి జవాబిస్తున్నాడో, దేవుడు మీతో మాట్లాడుతున్నట్లుగే. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం జీవించడం నేర్చుకోవాలి. పరిశుద్ధత, ప్రత్యేకమైన జీవితం. ప్రత్యేకమైన జీవితం ఎప్పుడైతే మీరు జీవిస్తారో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇలాగుంచడు దేవుడు. ఏంటండి, ఇలాగుంచుతాడు ఆయన. నమ్ముతున్నారు? ఎంతమంది నమ్మారు? ఆయన చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటండి, 600 ఇంట్లో అద్దెకుంటే అక్కడ నాకు పరలోకం తీసుకెళ్ళి 3 అంతస్తుల బిల్డింగ్ ఇస్తానన్నాడు. ఇచ్చారా లేదా? ఇచ్చారా? ఏముంది నాకు? మంగయ్య గారు పిల్లలు ఇక్కడ ఉన్నారు, అడగండి. అక్కడికి వచ్చేవారు. చిన్న ఇల్లు, అక్కడ చర్చి ఓపెన్ చేసాం మేము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎవరు పెంచుతున్నారు? నిజంగా వాళ్ళు పెంచాలంటే చంపేస్తారు మమ్మల్ని ఇద్దరిని. అంత భయంకరంగా తయారయ్యారు. వేటండి, అబద్ధాలు. నోరు విప్పితే అబద్ధాలు, ఎక్కడికి వెళ్తే అబద్ధాలు, డబ్బులు కట్టేయడం, అబద్ధాల మాటలు మాట్లాడడం. భయం ఇంత పిసరలేదు. మేము ఇంట్లో ఉన్నా సరే ఒక మాట చెప్పాలంటే ఎలాగ చెప్పాలి? ఇది అబద్ధం ఆడకూడదు. ఇలా మేము అనుకుంటుంటాం మేమిద్దరమే. దేవుడు ఆ విధంగా ఉంచినందుకు ఆయనకి ఎన్నైనా వందనాలు. ఏంటండి, ప్రత్యేకమైన జీవితం కాబట్టే ఈరోజు నేను ఏది చెప్పినా దేవుడు చేస్తున్నాడు. ప్రవక్త చెప్పినప్పుడు అది జరిగితేనే ప్రవక్త, జరగపోతే కాదు. అప్పుడు మనం నిర్ణయం చేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఈ స్థలంలోకి వెళ్ళకూడదు. అలాగ జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని జీవించడం నేర్చుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇతను? ఇక్కడ అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడు. నేను నశించిపోతున్నానని తెలుసుకున్నాడు. దేవుడు మాట వినడం మొదలుపెట్టాడు. ఆయన పరిశుద్ధుడని తెలుసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
అనేకమైన రోగాలు వెళ్ళిపోయి, దెయ్యాలు భయంకరమైన. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుని కలిగి ఉన్నాం, ఎంత మంచి దేవుని కలిగి ఉన్నాం. ప్రాణం పోయినా వదలకూడదు ఈయన్ని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇతను ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ వారు హృదయం స్వస్థత లేదట, వారు చెవిటివారు. ఇటువంటి మాటలను వెళ్ళి అక్కడ చెప్పు అని దేవుడు పంపినప్పుడు మాట విన్నాడు, చేశాడు. వినడం నేర్చుకోవాలి. పరిశుద్ధ పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, పరిశుద్ధంగా జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2 పేతురు చూద్దాము. 2 పేతురు 3:12. ఇవన్నీ ఇట్లు లయమైపోయినను కనుక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనికపెట్టుకొనుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను. మరియు మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు ఎంతో ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తితో, నీతితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దాని ముందు అగ్నితో నింపబడుతుంది ఈ భూమి. అగ్ని ఎక్కడ చూసినా ఆకాశంలోంచి అగ్ని పడుతుంది. రవ్వులుకుంటాయట. ప్రపంచం ఒకదానికొకటి గుద్దుకుంటాయి. ఏం చెప్తున్నారు వార్తల్లో? రాళ్ళులాగా పడతాయని చెప్తున్నారు. చంద్రుడు ముక్కలైపు పడిపోతాడని, సూర్యుడు పడిపోతాడు, చీకటి, ఇటువంటి అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి, జరుగుతాయి. మన మట్టుకు మనం జాగ్రత్తగా ఉంటే దేవుడు తన సన్నిధిలోకి తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ఇక్కడ ప్రత్యేకపరుస్తున్నాడు. ఇది ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం చూసుకుందామండి. 4వ అధ్యాయం 8వ వచనం చదువుతాను. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కలు లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడైన ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టించబడిన గనుక నీవు మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటమును ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ కూడా పరిశుద్ధుడు 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 అని చెప్తున్నారు. తర్వాత ఏం చేశారు? వారు కిందకు దిగిపోయి సాష్టాంగ నమస్కారం. చాలామంది చెప్తాను నేను, సాష్టాంగ నమస్కారం చేయండి. ఇక్కడ పెద్దలు చేస్తున్నారు, మనం ఏమాత్రం పెద్దలు నమస్కారం చేస్తున్నారు, సాష్టాంగ నమస్కారం. తర్వాత యుగ యుగములు జీవిస్తున్న వానికి నమస్కారం చేస్తున్నారు. వాళ్ళ కిరీటాల కిందన పడేశారంటే తగ్గించుకునే జీవితాలు, తగ్గించుకోవడం ముందు ఉండాలి, అప్పుడు హెచ్చిస్తాడు దేవుడు. ఆ స్థితికి వాళ్ళు ఎలాగెళ్ళారు? భూమి మీద తగ్గించుకున్నారు. తగ్గించుకొని దేవుడికి విధేయులయ్యి వాళ్ళు ఎప్పుడైతే జీవించారో వాళ్ళు తిన్నగా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయారు. అలాగే వీరితో పాటు కోటాని కోట్ల మంది వెళ్ళిపోయారు. ఎవడనూ లెక్కించలేనటువంటి మనుషులు అక్కడ పరిశుద్ధులుగా మారి ఉన్నారు. తర్వాత భూమి తీర్పు కొరకై ఏం చేస్తుంది? భూమి కూడా ఆకాశాలు కాల్చబడ్డానికి వెళ్ళిపోతారు. ఈ చనిపోయిన ఆదామవ్వల దగ్గర నుంచి, మన తల్లిదండ్రులు పితరుల దగ్గర నుంచి అందరూ సింహాసనం దగ్గర నిలబడతారు తీర్పు కొరకై. తీర్పు కొరకై. ఆ తీర్పులో నీ ఉండకూడదు, మీరుండకూడదని ప్రత్యేకంగా ఉండమని ఇక్కడ బోధిస్తున్నాడు దేవుడు. ప్రత్యేకంగా ఉండమని బోధిస్తున్నాడు. మారు మనసు రక్షణ ఉన్నటువంటి వాళ్ళు ఈ విధమైన జీవితాలు జీవించడానికి ఒప్పుకుంటారు, వారు దేవుడితో ఉంటారు. అలాగని నిర్గమాకాండం, లేవీకాండం ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఏమని? మీరు ప్రత్యేకించబడిన వారు, నా వారు, నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకు చెప్తున్నాడు?
పాపిష్టి లోకంలో పాపిష్టమైన పనులు చేసి బ్రతకమని కాదు. ఏసండి అసూయతో నింపబడ్డ కాదు. ఏసండి ఎవరిదాన్ని తీసేసుకుందాం అని అనుకోవడం అది మంచిది కాదు. ఏసండి దేవుడు నీకు ఇచ్చింది నువ్వు తీసుకో, అంతేగాని ఏసండి అసూయతో నింపబడి నువ్వేం చేస్తావు, దానివల్ల పాపం తెచ్చుకుంటావు. దానివల్ల పాపమే కానీ పుణ్యం రాదు. ఒక మనిషి బ్రతికితే దేవుని మహింపరుస్తాడు. ఆ ఆలోచన మనకు ఉండాలి. అలాగని జీవించడం నేర్చుకోవాలి. పాడైపోతే ఏమొస్తుంది? ఎటువంటి వాళ్ళైనా పాడైపోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ మారి దేవుని దగ్గరికి వస్తే మంచిదే, మారకపోతే వాళ్ళ కర్మ ఇంకంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నిత్యము ప్రతిగానాలు చేస్తున్నాయి. ఏంటంటే ఆ మేఘం మీద దేవుడు చూపించాడు మోషేకి, ఈ మేఘం మేర దాటి రాకూడదు, ఈ కొండ మేర దాటి రాకూడదు. ఎవరు వచ్చినా సరే చనిపోతారు వాళ్ళు. ఒకవేళ అలాగ వచ్చారంటే రాళ్ళతో కొట్టి చంపమని దేవుడు అక్కడ చెప్పాడు. దేవుడు ఆజ్ఞ. ఎందుకు? అపవిత్రతో నింపబడి ఉన్నారు ఇశ్రాయేలీలు. వాళ్ళని ఇప్పుడు పరిశుద్ధపరచాలి. ఇప్పుడు మోషేకి దేవుడు చెప్పి ఏం చెప్తుండే? ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే పరిశుద్ధంగా మీరు ఉండాలి అని ఎప్పుడైతే చెప్పారో అందులో కొంతమంది పరిశుద్ధులై ఉన్నారు, పరిశుద్ధులుగా మారారు, బయటకు వచ్చారు. దేవుడు వాళ్ళతో కూడా 70 మందిని ఆ కొండ ఎక్కించాడు దేవుడు. అలాంటి బ్రతుకు వాళ్ళు బ్రతికారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధులుగా ఉండాలి. రేపటి నుంచి మరి 21 రోజు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది కాబట్టి పరిశుద్ధత, సమాధానం ఎవరితోటైనా సమాధానం లేకపోతే సమాధానం పడండి. అలాగే దుర్మార్గులతో పడకండి. హంతకులతోటి, హత్యలు చేసే వాళ్ళతోటి, అబద్ధాలు ఆడి మోసాలు చేసి అన్యాయాలు చేసి ఇతరులది లాక్కున్న వాళ్ళతోటి మీరు ఎప్పుడైతే ఉన్నారో మీరు కూడా ఖాళీ అయిపోతారు. ఇది మాత్రం భయంకరమైన మాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జీవించడం నేర్చుకోవాలి. అలా పరిశుద్ధంగా జీవిస్తే ఏమవుతుంది? మీకు భయంకరమైన అనారోగ్యమో సమస్య వస్తేప్పుడు ఆయనలో ఉన్న జీవాన్ని వంగి, నా బిడ్డకు బాగోలేదు, లేకపోతే నా కుమారుడికి బాగోలేదు, నేను చేస్తాడు? ఆయన చేతిలోంచి జీవం మీలో పంపిస్తాడు. అప్పుడు మీకు ఆరోగ్యం వస్తుంది. ఎందుకు? ప్రత్యేకించి జీవిస్తున్నారు కాబట్టి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దామండి. చేతులెత్తి ఒకసారి. పరిశుద్ధుల నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన తండ్రి వాక్యంలో మీరున్నారు. వాక్యం వారి గుండెల్లో ఉండేలా సహాయం చేయండి. ఏ దుష్టుడు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. మా గుండెల్లో ఉండేలా సహాయం చేయండి ప్రభా. మీరు బయలుపరిచి మాట్లాడించినందుకు నీకు వందనాలు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మధ్యలో వెళ్ళిపోతానేమో అనుకున్నాను తండ్రి. నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కోట్లు కోట్లు కృతజ్ఞతాస్తుతులు నాయన దేవా. మేమేమాత్రం మా బ్రతుకులు, మా జీవితాలు ఏపాడుతండి. మీరు చేస్తున్న మేలు ఉపకారాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయాదాక్షిణ్యాలు ప్రభా మా ఇద్దరిపైన ఉంచండి. సంఘంలో ఉన్నవారిపైన ఉంచుతండి. ఎప్పుడు ఎవరికి ఎటువంటి కీడు జరగకుండా చేయండి నాయన. దుష్టత్వంతో బ్రతుకుతుంటే వాళ్ళని మార్చి నాయన మంచి మనుషులుగా చేయండి. అద్భుతాలు జరిగించండి. యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.